హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ షా కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి కొబ్బరి పొరుటు. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే ఎప్పుడూ కొబ్బరి చట్నీ, కొబ్బరి టిక్కా, కొబ్బరి ముట్టీలు లేదా కొబ్బరితో చేసిన స్వీట్ కానీ లడ్డూలు కానీ అలా ఎప్పుడు చేసే రొటీన్ రెసిపీస్ కాకుండా ఓసారి ఇలా కొబ్బరితో పొరటు కర్రీ చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. ఈ పచ్చి కొబ్బరి పొరుటు ఎలా ఉంటుందంటే మనము గుడ్డుతో చేసిన పొరుటు ఏ రుచితో ఉంటుందో అదే రుచితో ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా గుడ్డు లేకుండా గుడ్డు పొరటును అదే రుచితో ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది చిటపటమనేటప్పుడు పెద్ద సైజు 3 ఉల్లిపాయల తరుగు వేసుకోండి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి ముక్కలు ఏ కప్పుతోటి తీసుకుంటున్నానో దానికి ఈక్వల్గా ఉల్లిపాయ ముక్కలను కూడా తీసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో కలిసేలా కలిపి మూత పెట్టి సిమ్లో 2 మినిట్స్ పాటు మగ్గించాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత ఇలా ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో మగ్గి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా. ఈ స్టేజ్లో కొన్ని కరివేపాకు రెమ్మలు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి, ప్రస్తుతం లేదు కాబట్టి వేయడం లేదు. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి, 1.5 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఉప్పు కారం కలిసేలా కలిపి మూత పెట్టి 1 నిమిషం మగ్గించాలి. ఈలోపు మనము శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను, చిన్న అల్లం ముక్కను మిక్సీ జార్లోకి వేసుకొని పలిసించుకుంటూ ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి ఎంత బరకగా ఉంటే ఈ కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. తర్వాత మూత తీసి మనము గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుమును ఇందులోకి వేసి కర్రీలో కలిసేలా కలిపేయాలి. ఇక్కడ మనము ఉల్లిపాయ ముక్కలు ఏ కప్పుతోటి తీసుకుంటామో దానికి ఈక్వల్ క్వాంటిటీలో కొబ్బరి ముక్కలను తీసుకోవాలి. అలా అయితేనే ఈ పొరటు కర్రీ ఎగ్ కర్రీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇలా కలిపేసి సిమ్లో జస్ట్ ఒక 2-3 మినిట్స్ పాటు మగ్గించాలి. ఇక్కడ మనము పచ్చి కొబ్బరి తురుము వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు, ఉడికించకూడదు. జస్ట్ ఒక 2-3 నిమిషాలు మాత్రమే ఉడికిస్తేనే పచ్చి కొబ్బరి అనేది పచ్చిగా టేస్టీగా ఉంటుంది. చివర్లో చిటికెడంత గరం మసాలా ఉంటే కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ కొబ్బరి పొరుటు కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ తింటుంటే అచ్చం కోడిగుడ్డు పొరుటు తింటే ఏ రుచి ఉంటుందో అలాగే ఉంటుంది. మరి మీరు కూడా ఈ కోడిగుడ్డు లేని పొరుటు కర్రీని ట్రై చేస్తారు కదా. ఇది చపాతీ, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కేవలం 1 చెంచా నూనెతో ఇంట్లో అందరికీ సరిపడేలా కొబ్బరి టిక్కీలు. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే ఎప్పుడు కొబ్బరి చట్నీ, కొబ్బరి చెక్కి, కొబ్బరి లడ్డూలు కాకుండా ఓసారి ఇలా సైడ్ డిష్గా స్నాక్స్లా తినడానికి చాలా చాలా బాగుండే కొబ్బరితో ఇలా ముట్టీలు ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నట్టు ఇది చాలా పాతకాలం నాటి రెసిపీ. అదే పద్ధతిలో చూపిస్తున్నాను. మా నాన్నమ్మ మా ఇంట్లో ఎప్పుడు పచ్చి కొబ్బరి ఉంటే ఈ ప్రాసెస్లో ఈ రెసిపీనే చేసేది. మా ఇంట్లో అప్పటి నుండి ఇప్పటి వరకు అందరికీ ఫేవరెట్ స్నాక్ అండ్ సైడ్ డిష్ రెసిపీ. మరి ఆలస్యం చేయకుండా మా నానమ్మ చేసే పద్ధతిలో కొబ్బరి ముట్టీలను ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా మిక్సీ జార్లోకి ముందుగానే కట్ చేసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగి స్టెయినర్లో వేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను ఇందులోకి వేసుకోండి. ఈ పచ్చి కొబ్బరి ముక్కలు వచ్చి 2 కప్పుల వరకు ఉన్నాయి కాబట్టి దీనికి నేను 1/2 కప్పు వరకు శనగపప్పును శుభ్రంగా కడిగి ఒక 10-15 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను. 2 కప్పుల పచ్చి కొబ్బరి ముక్కలకు 1/2 కప్పు కరెక్ట్గా పచ్చి శనగపప్పును వేసుకోవాలి. అలా అయితేనే మనకు ఇవి టిక్కీలను నూనెలో ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఫ్రెష్గా నూరుకున్న 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న ఉల్లిపాయ తరుగు, 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి, 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్. దీంట్లో సాల్ట్ చాలా తక్కువగా పడుతుంది. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ పసుపు, కాడలతో సహా కొంచెమంత కొత్తిమీర తరుగును వేసి ఓసారి పలిసించుకుంటూ గ్రైండ్ చేయండి. ఇలా బరకగా గ్రైండ్ చేసిన దీనిలోకి కొన్ని వాటర్ను వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. నేను ముందుగా గరం మసాలా వేయడం మర్చిపోయాను కాబట్టి 1 టీ స్పూన్ గరం మసాలా, ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసి ఇలా గ్రైండ్ చేసుకున్నాను. వాటర్ కూడా చాలా తక్కువగా వేసుకోవాలండి. పచ్చి కొబ్బరిలోని తడితోటే గ్రైండ్ అవుతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు వాటర్ను యాడ్ చేసుకొని గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకును వేసి ఇప్పుడు కలిపేసేయండి. ముందుగా గ్రైండ్ చేసేటప్పుడు కొంచెమంతా కాడలతో సహా కొత్తిమీర వేసుకున్నాము. గ్రైండ్ చేసిన తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీర, కరివేపాకు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ గ్రైండ్ చేసిన ఈ కొబ్బరి బ్యాటర్ తోటి ఇప్పుడు మనం ముట్టీలు చేసుకోవాలి. చేతులకు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న బిళ్ళల్లా చేసుకోండి.
మరీ మందంగా ఉండద్దు, అలానే మరీ సన్నగా ఉండకూడదు. మీడియంగా ఇలా కొబ్బరితోటి టిక్కీలన్నీ చేసుకొని ఓ ప్లేట్లో పెట్టుకోండి. వీటన్నిటిని ఒకేసారి చేసుకున్నా పర్వాలేదు, 2-3 ప్లేట్లలో అన్నీ ఒకేసారి చేసుకున్నా పర్వాలేదు. ఇలా అన్నీ ప్రిపేర్ అయిన ఈ కొబ్బరి ముట్టీలను ఇప్పుడు ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. జస్ట్ ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకోండి స్టవ్ పైన. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని బ్యాచ్ వైజ్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ కొబ్బరి టిక్కీలకు ఆయిల్ చాలా చాలా తక్కువగా పడుతుంది. 1 టీ స్పూన్ ఆయిల్తో ఇలా 5-6 కొబ్బరి ముట్టీలను చేసుకోవచ్చు. అయితే ఆయిల్లో వేసిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ నిదానంగా 6-8 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ ఇలా మంచి క్రిస్పీగా మంచి డార్క్ కలర్లోకి మారిన తర్వాత ప్యాన్ నుంచి తీసేయాలి. ఇదే మాదిరిగా ప్రతి బ్యాచ్కి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేస్తూ కొబ్బరి ముట్టీలను అటు ఇటు టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, నోరూరించే కొబ్బరి టిక్కీలు రెడీ అయిపోయాయి. అస్సలంటే అస్సలు ఆయిల్ లేకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ కొబ్బరి ముట్టీలను నేను చెప్పిన విధానంలో ట్రై చేయండి. ఇంట్లో పిల్లల నుంచి పెద్దవారి దాకా చాలా నచ్చుతుంది. ఈ కొబ్బరి ముట్టీలు సైడ్ డిష్గా అంటే పప్పన్నంలోకి, సాంబార్ అన్నంలోకి, పెరగన్నంలోకి సైడ్ డిష్గానే కాకుండా స్నాక్స్లా తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఓసారి ట్రై చేయండి. మరి ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.